టీటీడీ పరకామణి కేసులో రాజ్యసభ సభ్యుడు టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి విచారణ ముగిసింది. విజయవాడలోని సిఐడి కార్యాలయంలో అధికారులు ఆయన్ను గంటన్నర పాటు ప్రశ్నించారు. విచారణ అనంతరం వైవి సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. పరకామణి చోరీ అంశంపై సిఐడి తనను ప్రశ్నించిందని చెప్పారు. అధికారుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పారన్నారు. విచారణకు అన్ని విధాలా సహకరిస్తానని పేర్కొన్నారు. నా హయాంలో చోరీ జరిగిందని అడిగారు. నా పదవీ కాలం ముగిసిన తర్వాత చోరీ అంశం బయటపడింది. ఈ విచారణను రాజకీయ కోణంలో చూడవద్దని విజ్ఞప్తి చేస్తున్నానని వైవి సుబ్బారెడ్డి తెలిపారు. టీటీడీ పరకామణిలో విధులు నిర్వహిస్తున్న సివి రవికుమార్ పెద్ద ఎత్తున డాలర్లు బంగారం అపహరించారంటూ అప్పట్లో ఏవిఎస్ఓగా పనిచేసిన సతీష్ కుమార్ 2023 ఏప్రిల్ 29న తిరుమల 1వ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ కేసులో మే 30న అభియోగ పత్రం దాఖలు చేశారు. అనంతరం 3.5 నెలలకే సెప్టెంబర్ 9న రవికుమార్తో లోక్ అదాలత్లో చోరీ కేసు రాజీ చేసుకున్నారు.